మనం కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. అంటే మీరు కూడా గ్రహించాలి, ఈ యొక్క వాక్యాన్ని విని గ్రహించాలి. ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం. అందరూ బిగ్గరగా చదవండి ఈ మాటని. ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం. అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం, 669వ పేజీ. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. ఇక్కడ దేవుడు ఇర్మియా ద్వారా పలికిస్తున్నాడు ఈ మాటని. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు అంటున్నాడు? శాపగ్రస్తుడు అంటున్నాడు. మనం ఎన్ని గంటల దేవుని యొక్క ఇక్కడ దేవుని ఆరాధన సమయం ఎన్ని గంటలకి, మనం ఎన్ని గంటలకు వస్తున్నాం ఒక్కసారి చూసుకోండి. శ్రద్ధగా వస్తున్నారా, అశ్రద్ధగా వస్తున్నారు? మీరు మిమ్మల్నే పరీక్షించుకోండి. ఎవరు కూడా పరీక్షించ అవసరంలా. ఇది దేవుని వాక్యం, నాది కాదు, నీది కాదు, దేవుడి వాక్యం అని చెప్తున్నాడు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఎవరి కాళ్ళు పరీక్ష చేసుకోండి. రెండవదిగా విలాపవాక్యములు మొదటి అధ్యాయం 4వ వచనం. అందరు కలిపి చదవండి. మీరు ఎవరి కాళ్ళు సరి చేసుకోవడానికి ఈ వాక్యాలు తీసిపెట్టారు. చెప్దాం అనుకుంటున్నాను, కుదరతల్లా, అందుకనే చదివిస్తున్నా. ఎవరి కాళ్ళకే తెలియాలి. విలాపవాక్యములు మొదటి అధ్యాయం 4వ వచనం. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుతున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూరు పీడుతున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితములాయను. చూడండి, నియామక కూటాలు. ఈ యొక్క కూటాలు దేని కొరకు పెడుతున్నాడు? సేవకుడు కొరకు పెడుతున్నాడా? ఎవరు వాళ్ళు జాగ్రత్త పడటానికి, దేవునికి ఇష్టంగా జీవిస్తానికి ఈ యొక్క కూటాలు పెట్టేది. ఎవరు వాళ్ళు సరి చేసుకున్న పాపంలో పడిపోకుండా సరిదిద్దుకోవటానికి కొన్ని కూటాలు పెట్టారు. ప్రార్థన సహవాసం, స్త్రీల పరిచర్య, అంటే స్త్రీలు బిడ్డలను ఎలా పెంచాలో అది స్త్రీల పరిచర్య. ఇది సంఘ ప్రార్థన. సంఘంలో అందరి కొరకు ప్రార్థించుకోవాలి. ఎవరు కష్టాలు ఎవరికో సంఘంలో చెప్పుకుంటే సంఘం అంతా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వాళ్ళకిచ్చి వారి పక్షాన ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ఒక్కళ్ళే చేసుకుంటే ఇంట్లో అది దేవునికి ఇష్టమైతే అంగీకరిస్తాడు, ఇష్టం కాకపోతే అంగీకరిస్తాడు. ఇక్కడ విశ్వాసులు అనేకులు రక్షణ పొందిన వారు ఉంటారు. వారితో కలిపితే అందరు కలిసి నీ కుటుంబ సమస్యలో, నీ ఇంటి సమస్యలో, సంఘ సమస్యలో అన్నిటికీ ప్రార్థన చేసుకోవడానికి ఏమి ఇచ్చారు? సంఘ ప్రార్థన ఇచ్చారు. అలాగే స్త్రీల కూడికి ఎందుకు ఇచ్చారు? కుటుంబాన్ని, బిడ్డలను ఎలా పెంచాలో స్త్రీల కూడికి ఇచ్చారు. ఉపవాస ప్రార్థన ఏం చేశారు? మనకి ఏదైతే అసాధ్యమైద్దో అది సాధ్యం చేసుకోవటానికి ఉపవాస ప్రార్థన ఇచ్చారు. ఆరాధన ఎందుకు? ఈ వారం అంతా మనల్ని కాపాడి లోకం నుంచి, పాపం నుంచి మోచించినందుకు ఆరాధన దినం. ఈ దినాల్ని ఏదో ఒక్కటి తీసివేస్తారు చెప్పండి. మరి మీ యొక్క ప్రార్థన సహవాసానికి ఎంతమంది వస్తున్నారో చెప్పండి. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? స్త్రీల కూడికి ఎంతమంది వస్తున్నారు? ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అందుకన్నాడు దేవుడు, అన్నాడు ఎవరో కాదు, మిమ్మల్ని మీరే గుర్చి జాగ్రత్త పడండి అన్నాడు. ఇది నేను చెప్తున్నా. అంటే ఇక్కడ చూడు, మళ్ళీ ఇంకా ఇందాక ఆరాధన విషయంలో కూడా ఈ లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం, మిమ్మల్ని అమ్మ చేయండి అమ్మ అని బ్రతిమలాడాల్సి వస్తుంది. ఏది? ఆరాధన. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, ఆలకించండి. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. మరియు నేను మీతో చెప్పినది, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వాని నేను ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మరి నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు కదా, ధారపోసి నిన్ను కొన్నాడు. కొన్నందుకు ఇప్పుడు ఒక వస్తువు, నీకు పెద్ద అధికారి ఒక వస్తువు విలువైన ఇది ఒక వస్తువు ఇచ్చాడు. వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ అండి చెప్తావు లేదా? కృతజ్ఞత చెల్లిస్తారా లేదా? ఇది అది ఆరాధన అంటే కృతజ్ఞత చెల్లిస్తామే.
ఆయన రక్షణ, ఆయన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. అయ్యా నా కొరకు నీ రక్తాన్ని కార్చి నన్ను రక్షించినందుకు వందనాలనే చెప్పే మాటకి అమ్మ మీరు ఆరాధన చేయండి, మీరు ఆరాధన చేయండి అంటుంటే నోరు తెరవలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకో, ఎవరైనా ఎరుగునన్ను నేను దేవుని దూతలు ఎదుట కూడా ఎరగనంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన నువ్వు సిగ్గుపడకూడదు. నువ్వు సిగ్గుపడే దేవుడు అక్కడి నిన్ను సిగ్గుపడతాడు. నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటాడు. గుర్తు పెట్టుకోండి, ఎవరు కాళ్ళే పరీక్ష చేసుకోండి. నా రక్షణ నేను కాపాడుకోవాలి, మీ రక్షణ మీరు కాపాడుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు మేమని అనమాకండి. మీ సొంతదే రక్షణ అంటే, అందరిది కాదు రక్షణ. మేము అనేది ప్రార్థన. సంఘానికి మా సంఘం మా యొక్క ఇదని మా కుటుంబం ఇది ప్రార్థనలు వచ్చేది. ఆరాధనలు వచ్చేది నీ ఏకత్వం గురించి వచ్చేది. నువ్వు ఎలా ఉండవు, నువ్వు దేవునికి ఏం అర్పిస్తున్నావు, నువ్వు ఇచ్చేదే ఆయనకు తెలియాలి. కానీ అందరు తెలియవసరంలా, ఎవరు దాళ్ళు చెప్పుకుంటారు. మేమని సంబోధించకూడదు. నేను నాది అది అర్పణ ఇచ్చేది. నువ్వు ఒక్కళ్ళు ఇచ్చేది కానీ అందరూ కలిపిచ్చేది నీకు రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆరాధన అంటే వ్యక్తిగతమైంది, ప్రార్థన అంటే సంఘానికి సంబంధించింది, అందరి కోసం చేయాలి. అది ఇవి కొన్ని నేర్చుకోండి సంఘంలో. ఎందుకంటే సంఘం ఎప్పుడో పాత నుంచి వస్తున్నారు. ప్రార్థన చేయండి, ఇప్పుడు ఆరాధన చేయండి అమ్మా అని అనకూడదు. ఒక్కొక్కళ్ళు దొరక్క ఇబ్బంది పడతారు. ఒక్కొక్క సంఘం. మీరు ఆ ఊరు, అదే ఊరు అంటే కారుమూరు వారిపాలెం. అసలు ఆరాధన దొరక్క వాళ్ళు పోటీలు పడతా ఉంటారు. దొరక్క మీరు ఆరాధన చేయండి అమ్మా చేయండి బచ్చలు ఆడకూడదు. ఇప్పుడు మా బెరాకాక రండి, ఆరాధన చేస్తారో లేదు మీరే దేవుడు చూద్దరు. కానీ దొరక్క ఇది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. ఆరాధన అంటే దేవునికి మనం అర్పించేదమ్మా. ఇప్పుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడా ఆగ్రహించలేదా, అది ఇష్టంగా తీసుకోవాలి. దేవునికి మనం ఇష్టంగా ఇచ్చేది ఆరాధన అంటే. నీ వ్యక్తిగతమైందన్నమాట ఆరాధన. కాబట్టి ఆరాధన నియమ కూటాలు తిన్నారు కదా. ఇక్కడ ఏమన్నాడు విలాప వాక్యాల్లో, సియోను గుమ్మాలంట ప్రలాపిస్తూ ఉన్నాయి అంట. మరి చూసుకోండి, మరి ఇక్కడికి వచ్చి ఒక్క సేవకుడును నలుగురు కూర్చుంటే అది ఉంటుందా? ఎవరు దాళ్ళు రావాలి అక్కడ. నియమ కూటాలకి ఎవరు దాళ్ళది. అది ఇది సంఘానికి సంబంధించిందమ్మా. ఇక్కడ నియమ కూటంలోకి ఎవరు రారు కనుక సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి అంటే, దేవుని మందిరం ప్రలాపిస్తూ ఉంటుందంట రాకపోతే. యాజకులు ఎవరు నిట్టూరు, అయ్యా ఎవరు రాలేదు. మాకు వసంత కుమార్ గారని అప్పుడు చేశాడు. అయ్యా చలికాలం రాలేకపోతున్నారయ్యా, ఈ ఎండకు రాలేకపోతున్నారయ్యా, ఈ వానకి రాలేకపోతున్నారు, ఎప్పుడు రాలేకపోతున్నారు. ఎందుకంటే రాకపోక దేవుడికి మొరపెడతా ఉన్నాడు ఆయన. మరి యాజకులు నిట్టూరు పెడతాం అంటే అదే. అందరూ వస్తే సంతోషం, దేవుడు కూడా ఆనందిస్తూ ఉంటాడు. నా బిడ్డలు నన్ను ఘనపరుచును, నీకు అన్ని కార్యాలు చేస్తారు. దేవుడు చూడండి, కొంచెం ఊపిరి కొంచెం బిగబట్టాడంటే నువ్వు సన్నుకులాడతావు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావు, అందరు పరిగెత్తుకొస్తారు. హాస్పిటల్ వాళ్ళని ఆశ్రయిస్తావు. ఆయన నీకు శ్వాసని 24 గంటలు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. నీ అవయవాలన్నింటినీ జాగ్రత్త కాపాడుతూ ఉన్నాడు. కానీ ఆయనకి ఈ టైం లేకపోతున్నావు. ఇప్పుడు ఆదివారం ఎన్ని గంటలు? 3 గంటలు దేవునికి ఇచ్చేది వారంలో. ఈ 3 గంటలకి నువ్వు రావటానికి ఎంత ప్రయాసపడుతున్నావు అంటే సమయానికి రారు. ఏయో సాకులు చెప్తారు. ఆ దేవుడు అన్ని సాకులు అక్కడ వింటానే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, అన్నీ లెక్కేస్తాడు. ప్రతిదాన్ని మనం చేసే పని అక్కడ క్రియని అక్కడ లెక్క కడతాడు. ఉదాహరణకి మొన్న ఆయన చనిపోయాడు ప్రపంచ సువార్తికుడు బిల్లీ గ్రహం గారు. ఆయన గురించి చెప్పారు. ఎట్లంటే ఆయన ఈ లోకమంతా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కొన్ని వేల లక్షల ఆత్మల్ని దేవునికి సంపాదించాడు. అది దేవుడు కరెక్టే. ఆయన ఎమ్మటే ఆయన పరిచారకుడు ఉన్నాడంట. ఆయన్నే కనిపెట్టుకొని ఆయనకి ఏ అవసరం ఉంది ప్రతి అవసరం ముందుగానే సిద్ధపరుస్తూ వచ్చాడంట. ఎక్కడ తప్పిపోలేదంట పరిచారకుడు. ఈయనైతే వీళ్ళందరూ వచ్చారు, అయ్యగారు వచ్చారని చెప్పేసి అందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తా ఆయన గొప్ప చేస్తూ ఉన్నారంట. ఆ గొప్ప ఈ లోకంలో దేవుని దగ్గరికి వెళ్తారు. ఈయన వరకే గొప్ప చేస్తున్నారు, దేవునికి రావట్లా మహిమ. ఈయన కష్టపడే యొక్క సేవకుడు ఎక్కడ మరి లోటైతే అక్కడ సంఘం ఇబ్బంది పడుతుందని ప్రతిదీ ప్రయాణించేట పడుతుంటే ఒక రోజున ఈయన ఒక ఆత్మ వెళ్ళిందంటే ఎక్కడ పరలోకానికి బిల్లీ గ్రహం గారి ఆత్మ వెళ్ళి ఆయన సంచరిస్తూ ఉంటుంటే ఆ లోకలన్నీ తిరుగుతుంటే ఈయన ఈ యొక్క నివాసం అక్కడ ఏర్పడితే ఎంత అందంగా ఉంది ఇల్లు అంటే, అయ్యా నీ దగ్గర పనిచేసే పరిచారకుడిది ఇది, ఆయన పంపించే ప్రతి దాన్ని బట్టి ఎక్కడ కట్టామో ఆయన సమర్పణతో కూడుకున్న దాంతో కట్టామని చూపించారు.
సరే నా దగ్గర పనిచేసేవాడు నాకు ఇంకెంత గొప్పదో ఉంటుందో అని ముందుకు నడిగితే చిన్నది ఇచ్చాడంట. చిన్నది చూపించి దేవుడిదంటే నీదేనన్నారంట. ఎందుకు నాదేని నేను ఎంత అంటే, అయ్యా దేవునికి రావాల్సిన మహిమ అంతా నువ్వే అక్కడ తీసేసుకున్నావు, నీకు ఇక్కడ మహిమ లేదు కాబట్టి నువ్వు ఇచ్చిన మహిమతోనే ఇక్కడ కట్టబడుతుంది అని చెప్పినంత అప్పుడు వెళ్ళిపోయి నేను ఎంత పొరపాటు చేశానని ఆ రోజు నుంచి ఆయన పేరు కూడా సమాధి మీద దేవునికి మహిమ రావాలని సమాధి కూడా దేవునికి మహిమ వచ్చేటట్టు చేసుకున్నారని జరిగిన తర్వాత. అంటే మనం దేవునికి ఇచ్చేయకుండా కానీ మనం గొప్పగా చేసుకోకూడదు. అందుకే మీలో గొప్పవాడైన ఉండేవాడు దాసుడై ఉండాలని సెలవిస్తుంది. కాబట్టి నేర్చుకోండి. ఇప్పుడు ఒకరోజు ఏ రోజు వస్తుందో ఎవ్వరికి తెలియదు. నా మరణం ఎప్పుడు వస్తుందో నీ మరణం ఎవ్వరికి తెలియదు. ఇక్కడ మన క్రియలు మన ఎమ్మట వస్తాయి. అక్కడ లెక్కేస్తాడు ఆ ధవళ సింహాసనం ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. చూసిన క్రియ చొప్పున తల్లిదండ్రులు దేవ రాదు, బిడ్డలు రాదు, ఎవ్వరిది రాదు, ఇక్కడ సిగ్గుది రాదు, నీకు నీదే వచ్చుద్ది. నువ్వు ఎక్కడ సిగ్గుపడి అక్కడ ఆయన సిగ్గుపడతాడు. నువ్వు ఎక్కడ నియామక కోటాలు రాలేదు కాబట్టి గిఫ్ట్ పోతుంది. అక్కడ అడిగి చూడు, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఒకరికొకళ్ళు అలపరుచుకోండి, దేవుని స్థానం ఇవ్వండి. అప్పుడు మీ కుటుంబం అంతా వర్ధిల్లుద్ది దేవుని మీద. నీ భారం యెహోవా, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం చేస్తాను. ఆయన ఎదగండి. ఏమన్నాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగండి, అవన్నీ మీకు అనుగ్రహించాలి. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఇది ఎవరి కాళ్ళకి? హృదయంలో నుంచి రావాలా. సాకులు ఎన్నన్నా చెప్పొచ్చు, ఇంటికాడ నాకు ఆరోగ్యం రాలేదని చెప్పొచ్చు. కానీ దేవుడికి తెలుసు నీ ఆరోగ్యం బాగుందో బాగాలేదు, నీ నిర్లక్ష్య స్వభావాన్ని అక్కడ లెక్కేస్తాడు ఆయన. మనుషులకు చెప్తావు, మనుషులు సరేనే అనుకుంటారు. దేవుడు అక్కడ నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి దేవుని యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును అని చెప్పేసి దేవుడు తన ప్రార్థన. కాబట్టి ఎవరి కాళ్ళు సరి చేసుకోండి. దేవుని సన్నిధి నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి సిద్ధంగా చేస్తున్నాను. దేవుని ప్రేమించు. ఏమన్నాడు సమూయేలుతో? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే, తెలిసినవి. కానీ హృదయాన్ని మాత్రం దేవునికి సంతోషంగా ఇచ్చే దాంట్లో ఇప్పుడు అబ్రహాము సంతోషం ఇచ్చాడు కాబట్టి నా స్నేహితుడు అన్నాడు. ఎందుకన్నా మిగతా వాళ్ళు ఎందుకన్నా? ఎవరు కాళ్ళే సరి చేసుకుంది. నేను సరి చేసుకుంటే నాకు వచ్చింది, నా అమ్మకి నేను చేసింది వచ్చింది. మీరు సరి చేసుకుంటే మీకు వచ్చింది. ఎందుకంటే ఈ నిర్లక్ష్య స్వభావాన్ని చూసి నేను చెప్పాల్సి వస్తుంది. ఎవరు కాళ్ళే సరి చేసుకుంటే వాక్యంలోకి వెళ్దాము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 12వ వచనం వరకు అందరం మార్చి చదువుకున్నాం. ఇది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములకు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ యొక్క ఆది దినాల్లో
దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఏమేమి చేశాడో, ఈ దినాల్లో వారి సంఘం ఎలా ఉందో వాళ్ళకి, ఆ సంఘానికి ఈ యొక్క పత్రిక రాస్తూ వారికి బుద్ధి చెప్తున్నాడు అన్నమాట. ఆ సంఘం ఎలాంటి కొరింథీ సంఘంలో ఎన్ని ఏముండి అంటే ఒకళ్ళకొకళ్ళకి విరోధ భావం ఉంది ఆ సంఘంలో, కోర్టు కేసులు ఉన్నాయి ఆ సంఘంలో, ఈ మనుషుల యొక్క దురభిప్రాయాలు ఆ సంఘంలో ఉన్నాయి. అనేకమైనటువంటి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో ఆ సంఘంలోకి వెళ్ళాడు ఈ యొక్క పౌలు గారు. వెళ్ళి ఆ సంఘంలో వారిని అందరిని బోధిస్తూ వారిని ఆ చెడు మార్గం నుంచి నడిపిస్తానికి తను ఎంతగానో ప్రయాసపడినప్పుడు ఆ సంఘం ఎలాంటిదంటే సువర్ణం వలె పరీక్షలో నిలిచిన సంఘంగా ఉంది. ఒకప్పుడు పడిపోయిన సంఘం, వ్యతిరేక భావం, దేవునికి వ్యతిరేకమైనటువంటి సంఘం, గొడవలతో ఉన్న సంఘం ఇప్పుడు ఎలా ఉందంటే ఆతిథ్యం ఇచ్చే సంఘంగా చేశాడు. కాబట్టి ఇవన్నీ బుద్ధి వస్తానికి వారికి బోధిస్తూ వచ్చాడు. అలాగే ఈ దినాల్లో మనకు కూడా ఎంతో ఈ బోధ అవసరమై ఉంది. ఏమంటున్నాడంటే, సహోదరులారా అని బోధిస్తూ, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని సెలవిస్తూ, అదేమైందంటే, మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరిని మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొంది. వారు ఐగుప్తు బానిసత్వం అంటే, ఐగుప్తు అంటే లోకం అనే పాప బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించి వారిని ఇశ్రాయేలుగా మార్చి వారిని ఆ యొక్క ఐగుప్తు బంధకాల నుంచి విడిపించాడు. ఆ యొక్క ఇనుప సంఖ్యలు అనేటువంటి అది ఎలా ఉంటుందంటే 107వ కీర్తనలో దాని గురించి ఉంటుంది. 107వ కీర్తనలో ఆ యొక్క ఐగుప్తులు వారు పడిన బాధను గురించి 107వ కీర్తనలో రాసిపెట్టాడు. ఏమంటాడంటే 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదువుతాను. 107వ కీర్తనాలు. వారు అరణ్య మందలి ఎడారి త్రోవని తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరక్కపోయిన, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లాను. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. వారు ఒక నివాసపురం చేరినట్టు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యాలను బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే వీళ్ళు ఈ విధంగా ఉండకుండా ఏం చేశారంటే, దేవుని మీద ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వారందరూ సముద్రంలో నడిచిపోయారు, సముద్రం దాటిచ్చాడు. ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తోడుకుని వెళ్ళే మార్గంలో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అది పాయలుగా చేసి దాన్ని నడిపించి దాటించిన తర్వాత వారిని మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మామూలుగా నడిచి వెళితే 3 రోజులు ప్రయాణం, 17 రోజుల ప్రయాణం అంటుంది మామూలుగా వారు నడిచి వెళితే. అయితే దాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే, వారి విశ్వాస యాత్రా జీవితంలో వీరు ఎంతవరకు విశ్వాసంతో ఉంటారు అనే దాన్ని పరీక్ష చేస్తానికి 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో ఉంచాడు. ఎందుకంటే మరి ఈ 10 తెగుళ్ళు చూశారు కదా, ఐగుప్తులో ఉండగా 10 తెగుళ్ళు చూశారు. పస్కా పశువు వధించబడు ఆ రక్తం ద్వారా వారికి విడుదల వచ్చింది. ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు. దేవుడు చూపించి ఆ దేశానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఈ యొక్క మధ్యలో సముద్రాన్ని చూశారు. మరి ఆ దేశంలో అన్ని 10 అద్భుత కార్యాలు చూశారు. చూసి కూడా వారి హృదయాల్లో ఆ స్వభావం ఎప్పుడు కూడా తిరిగి ఆ పాప స్వభావానికి వెళ్తుంది. నువ్వు నేను కూడా రక్షణ పొందినాక ఈ లోకం అనే పాపం ఏం చేస్తుందంటే ఆకర్షణ అన్నమాట, లాగేస్తూ ఉంటుంది మన యొక్క మైండ్ని. కొంచెం సమయం కొంచెం మన మనస్సు వీక్ అయితే దాన్ని తను వేపుకు లాగేసుకుంటుంటుంది. ఇప్పుడైతే మరీ సాతాను విజృంభించి అరిచేతిలోకి తీసుకొచ్చాడు ఫోను ద్వారా. పాపాన్ని అంతటిని ఎక్కడో దూరంగా జరిగేది ఇక మన కళ్ళకు కనిపెట్టేటట్టు ఎంత స్వల్పంగా తీసుకొచ్చాడంటే, అదే సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే. ఈ యొక్క పాపాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే మన చేతిలోకే తీసుకొచ్చాడు. కాబట్టి ఈ పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. ఇక్కడ ఏం చేశారు, అరణ్యంలో ఇక్కడ ఆహారం రక్షించగలడా అని అంటున్నారు. వారికి ఆకారం దేవుడికి తెలియదా, వారికి ఆకలి అయ్యేది తెలియదా? రక్షించిన తండ్రికి తిన్నాడో లేదో తెలుసా తెలియదా?
నేను వారికి ఇచ్చానా లేదో, వారి కుటుంబాలు అన్నీ ఉండేయా లేదా చూస్తాడా లేదు తండ్రి. సమకూరుస్తాడు కదా తల్లి, వండి పెట్టుద్ది తండ్రి తెస్తే. అట్లే తండ్రి కూడా ఈ బిడ్డలకు అవసరమైన ఆయన ఎరుగు. కానీ వారు ఏం చేస్తారు, వారిని పరీక్ష చేస్తానికి ఏం చేశాడంటే 40 సంవత్సరాలు వారిని ఆ అరణ్యంలో ఉంచాడు. మరి వారికి బాప్తీసం ఇచ్చాడు. దేవుల్లో కడగబడ్డ వాళ్ళు ఏం చేశాడు, ఇక్కడ ఏమన్నాడు, మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తీసం అనేది పొందారు. అక్కడ రక్షణ పొందారు, రక్షణ తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ బాప్తీసం మనం అంతే కదా, ముందు రక్షణ తీర్మానం చేసుకుంటాం దేవుని కొరకు ఒప్పించబడి, తర్వాత ఏం చేస్తాము, తీర్మానం బాప్తీస తీర్మానం అందరు సంఘం ఎదుట బాప్తీసం అని చెప్పేసి ఆ తీర్మానం దేవుని ప్రజల ఎదుట తీసుకుంటాం. ఇప్పుడు సంపూర్ణంగా రక్షించబడిన వారు. కానీ రక్షణ వస్తుంది చాలా తేలిక, రక్షణ కాపాడుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్నది. కాబట్టి వీళ్ళు ఈ రక్షణలో ఎదిగి ఫలించాలని చెప్పేసి దేవుని యొక్క సంకల్పం, కొన్ని శ్రమలు తీసుకొచ్చాడు వారికి, ఎంత నిలబడతారని. అని ఈ అరణ్యంలో రాగానే మరి వారికి పగటి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంగా ఉండి వారి చుట్టూ అగ్ని ప్రాకారం కాపాడుతూ వారిని నడిపిస్తూ వచ్చాడు అరణ్యంలో. కానీ ఈ అద్భుత కార్యాలన్నీ చూస్తూ అనుభవిస్తూనే ఉన్నారు. వారిలో ఏమొచ్చేసింది, మళ్ళీ పాపపు స్వభావం వచ్చింది. ఈ అరణ్యంలో దేవుడు ఆహారం రప్పించగలడా అంటాడు. అంటే దేవుడు శక్తి లేనటువంటి వాడా? సముద్రాన్ని వెడగొట్టిన దేవుడు ఇది ఒక అసాధ్యమా? కాబట్టి వారన్నీ ఎరిగిన వారే ఏం చేశారు, దేవుని మీద సణిగారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, వారందరూ సముద్రం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. దేవుడు అడిగినప్పుడు వారికి ఆ ఆహారాన్ని పరలోక మన్నాని వారికి ఇచ్చారు. వారి తృప్తి పొందినాక వారు ఏం చేశారో తెలుసా, మాంసం కావాలంటున్నారు. వారి కోరికలు ఎలా ఉన్నాయి అంటే, మాకు మాంసం కావాలి. సరే, వారు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రతి దానికి తిరుగుబాటు ఆ సేవకుని మీద. ఆయన దేవుడి దగ్గరికి వెళ్తాం శ్రాద్ధంగా పడతాం. కాబట్టి ఆయన రక్షించగల ప్రతిదీ అనుమానం దేవుని మీద తిరుగుబడుతుంది. పెట్టే పాపంలో పడిపోతాం. ఆయన దేవుణ్ణి నామానికి దేవుడు దుఃఖపడతా ఉంటాడు. నేను నా రక్తం కార్చిన వీళ్ళు చూడు ఈ పాపంలోనే మునిగిపోతాను. మళ్ళీ ఏదో కష్టం మళ్ళీ సరిచేస్తూ మళ్ళీ ఆయన మార్గంలో తీసుకొస్తూ ఉంటాడు. విశ్వాస యాత్ర జీవితంలో జరిగేది అది. కాబట్టి ఇక్కడ కొన్ని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ 5వ వచనం చదువుకున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి, దేవునికి ఇష్టంగా నుంచి దేవుని ఇష్టాన్ని నుంచి తొలగిపోయారు, దేవుని మీద విరోధంగా లేచారు. అందుకనే వారు చనిపోయారు. కాబట్టి ఇక్కడ అందుకని యెషయా గ్రంథం 53:6 చదువమ్మా. యెషయా గ్రంథం 53:6 మనలో చాలు. ఇక్కడ మనలో ప్రతి వాడు కూడా ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకునే వారికి ఉన్నారు. దేవుని ఇష్టాన్ని కాదు, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చుకొని త్రోవ కప్పి దేవునికి విరోధంగా జీవించే వారికి ఉన్నారు. అలాగే ఇక్కడ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ 15వ వచనం. ఎన్నని మార్గమును విడిచి బేర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. కాబట్టి ఇక్కడ బిలాము ఏం చేశాడు, దేవుడు చెప్పే మార్గం విడిచిపెట్టేసి తను యొక్క దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి త్రోవ తప్పించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క రాజు, అన్యరాజు ఈ దేవుని బిడ్డలను చెప్పించమంటాడు. ఈయన ఒక ప్రవక్త బిలాము. ఈయన ఏది చెప్తే అదే నెరవేరుద్దంటే అంత గొప్ప ప్రవక్త, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించిన ప్రవక్త. అలాంటి ప్రవక్త ఏం చేశాడంటే ఈ లోక ధనానికి ఆశపడి ఆ యొక్క ఓగనే ఆ యొక్క రాజు, ఆ యొక్క అమోరీల రాజు, మోయాబీయుల రాజు, ఆ రాజు చెప్పిన దానికి ఆశపడి ఏం చేస్తాడంటే దేవుడు వెళ్ళొద్దని గాడిదకి చేత అడ్డగించబడతాడు. ఆ గాడిద అడ్డపడుద్ది. ఆ గాడిదను కొట్టినప్పుడు గాడిదకి స్వరం ఇచ్చి, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు,
అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యి నువ్వు ఇది వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బహుమానాన్ని ఆశించాడు, ఆ లోకాన్ని ఆశించి లోకధనాన్ని ఆశించి ఆయన చెప్పిన కాడికి వెళ్తున్నాడు ఇలా చెప్పిస్తానికి. అందుకని దేవుని దూత అక్కడ ఎదురుగా వచ్చేసి నువ్వు అది వెళ్ళకూడదంటే నువ్వు వెళ్తావు, సరే వెళ్తే నువ్వు చెప్పించు, నేను చెప్పినట్టు చెప్పమంటాడు. కానీ ఒకసారి చెప్పిన ఊరుకున్నాడా, మళ్ళా అట్టా ఏం చేస్తాడంటే ఆ ధనాన్ని ఆ లోపల ఏముందంటే ధనాశ ఉంది. ఆ ధనాశ కోసం ఏం చేస్తాడంటే వాళ్ళని చెప్పిస్తానికి వస్తే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించకపోతే ఈ యొక్క కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. కాబట్టి ఇక్కడ ఈ యోధా పత్రికలో కూడా ఎవరు ఉన్నారంటే యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఇక్కడ 11 వచనంలో వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అవిరోధంగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించి. చూడండి, ఇక్కడ ఈ 3 వ్యక్తులు తీసుకొచ్చాడు యోధా పత్రిక రాస్తూ. వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. ఎవరెవరికి శ్రమ అంటే కయ్యూను నడిచే మార్గంలో అంటే దేవునికి ఇష్టమైంది చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చి దేవునికి ఏది వాళ్ళు ఇష్టమైంది మొత్తాన్ని వాళ్ళ దేవునికి మొత్తం ఫలం యెహోవాదని దేవుడు సెలవిచ్చాడు. అలాగే తన తమ్ముడైన ఏబేలు ఏం చేశాడు, శ్రేష్టమైన దేవుడు ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడు, దేవుడు అంగీకరించాడు. ఈయన ఏం చేశాడు, మంచి ఎల్లా ఉంచుకొని చెడ్డ ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఎట్టెళ్ళాడు, తన ఇష్టాన్ని దేవునికి ఇష్టాన్ని వదిలిపెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, కయ్యూను నడిచిన మార్గంను నడిచేది అంటే వారికి శ్రమ. ఆ మార్గం ఎలాంటిదంటే శ్రమ తెచ్చుకున్నాడు కయ్యూను. రెండవదిగా బిలాము దేవుడు చెప్పిన మాటకి ఎదురు చెప్పేసి ఆయన వెళ్ళకూడదంటే అది 4 సార్లు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని చెప్పేస్తానికి ఆశీర్వాదకరంగా మారుతాడు. కానీ కీర్తితో ఏం చెప్తాడంటే అంత్యకాలం జరగబోయేదని ఆ రాజుకు చెప్తాడు. ఈ యొక్క ఇశ్రాయేలీలు దేవుడైతే వారిని ఇచ్చేయడయా, వారిని ఎప్పుడైతే చేస్తాడంటే ఈ యొక్క అన్యుల్ని ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలను వీళ్ళు చేస్తారో దేవుడికి ఈ వ్యభిచారం అంటే అస్సలు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళని వ్యభిచారం చేస్తే దేవుడు ఎలా చెప్పిస్తాడని చెప్పేసి అది సూక్తే అతను తెలిస్తే వీళ్ళు వెళ్తారు, చెప్పింత అన్య స్త్రీలని చేసుకుంటారు, వాళ్ళు వ్యభిచారించి ఆ యొక్క శాపానికి కారకులు అవుతారు. అంటే ఆ కీర్తితో చెప్తాడు. అందుకే ఇక్కడ అయ్యో వారికి శ్రమ అన్నాడు. ఎవరికి? కయ్యూను నడిచిన మార్గం, బిలాము నడిచిన తప్పు త్రోవ. మరి 3వ వ్యక్తినిచ్చాడు, కొరాహు చేసినట్టు తిరస్కారం చేశాడు. కొరాహు ఏం చేశాడు, మోషే నీతోనే చెప్పాడా, మాతో చేయలేదా, మేము కాదా, మేము యాజకులం కాదా, నువ్వే యాజకుడు అని చెప్పేసి మోషేని తిరస్కరించి మాట్లాడాడు. అందుకని ఆ తిరస్కారం వలన ఇక్కడ ఏమైందంటే వారి యొక్క కుటుంబాలు నెరవిడిసి భూమిలోకి వెళ్ళిపోయి తిరస్కారం, దేవుని యొక్క సేవకుల్ని దేవుని మీద తిరస్కారం చేసే దేవుడు, అందుకే వారికి శ్రమ అన్నాడు. అలాంటి మార్గంలో మనం వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58 యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు దేవునికి ఇష్టమైన కార్యాలు ఇక్కడ చెప్తున్నాడు. నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పంచిపెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. తను ఏదో ఆపదలు వచ్చాడు, రక్త సంబంధి, అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా కానీ నీ రక్త సంబంధి వచ్చినప్పుడు నీ ముఖం ఎత్తుకోకూడదు. నీకుండా దాంట్లోనే ఇవ్వు, అది దేవుడు ఇస్తున్నాడు, నీకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, నీకు కాదు, అది దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదాలని ఎంత ఆకలి వినవచ్చమ్మా, ఆకలి అన్నప్పుడు నీకున్న దాంట్లో వేయాలి.
లేదు వెళ్ళరా నేను పనిలో ఉన్నానంటే దేవుడు అన్నీ లెక్కేస్తూ ఉన్నాడు. నీ యొక్క స్థితిగతి అంతా లెక్కేస్తూ ఉన్నాడు. నీకున్న దాంట్లో పెట్టు. వాళ్ళు ఆకలితో వచ్చారు, దేవుడు చూస్తున్నాడు. నీ ఉన్నత స్థితి ఉంది, అతనికి లేని స్థితి ఉంది. వచ్చాడు, ఆశించాడు. కాబట్టి దిక్కుమాలిన బేదలని ఇంట చేర్చుకుంటాయి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుతాయి. అది ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం చేసినప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి అయితే వారు ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వారు సంహరింపబడి. ఇక్కడ అంటున్నాడు కీర్తనలో 40 చదువమ్మా. కీర్తనల గ్రంథం 40 చదువు. అది కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన సంతోషించేవాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే సంతోషం. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారికి ఉండాలని దేవుడు నీకు నాకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనం చదవమ్మా. ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏమి ఆశించారంటే ఇక్కడ ఆదికాండం 19వ వచనం. లోతు భార్య ఏం చేసింది? లోకాన్ని, తన యొక్క ఊరిని, తన యొక్క రక్త సంబంధికుల్ని ఆశించిందిగా ఉంటుంది. ఆశించమైంది ఆ యొక్క ఉప్పు స్తంభం అయిపోయింది. ఏం చెప్పాడు? అమ్మా ఇవేం చూడవద్దు, మీరు వెళ్ళిపోండి, మీరు దాటి వెళ్ళిపోండి అనేది ఆ యొక్క అగ్ని బంధకాలతో కాలిపోయి ఆ ఊరిలో నుంచి బయటకు లాక్కొచ్చి మీరు చూడకుండా వెళ్ళిపోమంటే ఆమె ఏం చేసిందంటే ఆ ఊరిని ఆశించింది. ఆశించి ఏం చేసుకుంది? తను కీడు తెచ్చుకుంది, శ్రమ తెచ్చుకుంది. కాబట్టి ఏమైందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. అలాగే యెహోషువ గ్రంథంలో 7:21 చూడమ్మా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఆ యొక్క షీనారు వస్త్రం, ఆ బంగారు ఎండు కమ్ములు, వాటిని ఆశించి వాటిని దేవుడు ఏమన్నాడు? ఈ శాపగ్రస్తమైన కాల్ చేసేయండి అన్నాడు. కాల్ చేసేయమంటే ఆ శాపగ్రస్తం దాన్ని ఆశించి తీసుకొచ్చినప్పుడు ఏమయ్యాడు? తన కుటుంబం అంతా కూడా నష్టపోయాడు. తన వారసులందరూ కూడా నష్టపోయి ఇశ్రాయేలీయులు ఎంతోమంది యుద్ధానికి వెళ్ళి వాడిపోతారు. ఆ యొక్క హాయి అనే పట్టణం మీదకి వెళ్ళి, అది చిన్న పట్టణం, వారు ఊరకని మనం 10 మంది వెళ్తే చాలు ఆ దేశాన్ని ఊరకనే జయించవచ్చని ఏగు చూసి వచ్చిన వారంటే, ఈ లోపు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆకాన్ అనే అతను అక్కడ ఆశించి ఆ దేశంలో తీసుకోవద్దు, అది కాల్ చేసేయండి అన్నప్పుడు అది కాల్ చేయకుండా వాటిలో దొంగతనం చేసి దాచిపెట్టుకున్నప్పుడు ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చి వీళ్ళు ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఆ కొద్ది జనం వేళ్లలో కొంతమందిని చంపేస్తారు, 30 మందినేమో చంపేస్తారు. అప్పుడు వచ్చేసి యెహోషువ, అయ్యా ఏంటి ఈ విధంగా జరిగిందంటే ఇది చెప్తాడు, ఫలాని శాపగ్రస్తమైంది ఉంది, దానివల్ల నేను ఇక మీకు నష్టం కలుగజేసి దేవుడు చెప్పినప్పుడు అతను ఎవరెవరని అంటే ఫలాని అతను వస్తాడు. అతని ద్వారా ఏమైందంటే ఆ యొక్క ఆ యొక్క నష్టాన్ని తిరిగి ఆ కుటుంబం అంతా పొందింది. ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆ కుటుంబం అంతా నష్టపోయింది. కాబట్టి ఆశించకూడదు. దేవుడు చెప్పించినదాన్ని ఇక్కడ ఏమన్నాడంటే వారు చెడ్డవాటిని ఆశింపకుండానట్లు. 6వ వచనంలో అదే అన్నాడు కదా, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. కాబట్టి ఆశించే వారిగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. మూడవదిగా 7వ వచనం చదవమ్మా. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఇక్కడ 7వ వచనం 10వ అధ్యాయం 7వ వచనంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. దేవుణ్ణి గణపరచవలసిన వాళ్ళు లోక ఆచారాలతో నిండిపోయి ఈ యొక్క సాతాను ఆచారాలను చూసి ఇక్కడ దేవుని కొండ మీద ఏం చేశారు? మోషే ఏమైనా దేవుని పర్వతం మీద దేవుని నిబంధన పలకలు తీసుకొస్తుంటే కిందకు వచ్చేసి వారు ఆడుతూ పాడుతూ దేవునికి ఇష్టాన్ని కాకుండా వారు ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఇందులేస్తూ ఉన్నారు. దేవునికి కోపాన్ని తెప్పించిన వారికి ఉన్నారు. కాబట్టి
అంటున్నాడు, మీరు వారు ఆశించిన జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారి కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకొని ఆ యొక్క ఆడుతూ పాడుతూ త్రాగుతూ సింధులేస్తూ ఉన్నారు. మోషే ఆ పలకలు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే కోపం వచ్చి పగలకొస్తాడు ఆ పలకలు. అంటే దేవునికి విరోధమైన కార్యం చేయకూడదని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో వారిని రక్షించాడు, మనల్ని రక్షించాడు. వారు ఆ ఎర్ర సముద్రంలో మేఘంలో బాప్తీసం పొందారు, రక్షణ పొందారు. ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడ్డారు. ఆ యొక్క మేఘంలో సముద్రంలో బాప్తీసం పొందారు. విశ్వాస యాత్రా జీవితంలో ఏం చేశారు? లోకం తట్టు తిరిగి దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. కాబట్టి నశించిపోతున్నారు. అలాగే మనం నశించకుండా ఉండాలని చెప్పేసి ఈ లోకంలో రక్షించిన నిన్ను నన్ను కూడా ఈ లోకంలో పడిపోకుండా ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఈ యొక్క పౌలు ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలని మనం పడిపోకుండా ఉండాలి, సరి చేసుకోవటానికి ఇది వాక్యం. ఆయన బల్లలో చేయి వేయడానికి ముందు కొన్ని హెచ్చరికలు మనం సరి చేసుకోవటానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి వారిలో మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఏది ఎక్కువగా ప్రేమిస్తావు అదే విగ్రహం. విగ్రహం ముక్తితేనే కాదు, దేవుని కంటే మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం. కాబట్టి దేవుని కంటే ఏది కూడా ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ యొక్క జీవితం ఏ క్షణానో మనం దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. కాబట్టి ఏమన్నాడు? ఆయన నీతిమంతుడును నిందారహిత. ఆ తరములో దేవునికి ఇష్టంగా జీవించాడు. ఎవరు? నోవాహు. మనం కూడా నిందలేనటువంటి వారిగా నీతిమంతులుగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం ఉంది. అంటే దినదినం మనల్ని మనం కడుక్కోవాలి. అంటే ఈ లోకం పాపలోకం. పాపలోకం అంటే మనకి ఈ యొక్క మురికి అంటుకుంటూ ఉంటుంది. ఎన్నో మాట ద్వారా, చూపు ద్వారా, ఎన్నో క్రియ ద్వారా అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి దినం కూడా వాక్యం ద్వారా మనం ఆ రక్తంలో కడగబడాలి. అందుకని కుటుంబ ప్రార్థన మెయిన్. కుటుంబ ప్రార్థన నీకు ఎవరైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు సరి చేసుకోవటానికి దినదినం ఉదయాన్నే దేవునితో. అందుకే మన సేవకులు ఏమని చెప్తారు? పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా, బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తారంటే, నీవు దినాన్ని దేవునితో ప్రారంభించు, దినాన్ని దేవునితో ముగించని చెప్తారు. వివాహాలు చేసేటప్పుడు కుటుంబ ప్రార్థన గురించి చెప్తారు. కాబట్టి మనకి ఎన్నో సత్యాలు దేవుని సేవకులు మనకి ఎందుకు చెప్తున్నారంటే దేవుని వాక్యాన్ని బట్టే మనకు చెప్తున్నారు. ఈ వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం సరి చేసుకోవడానికి. మనకంటే ఎంతో గనులు ఉన్నారు, వాళ్ళు నేర్పరచుకున్నారా? ఈ లోకంలో ఎంతో గొప్పవారు ఉన్నారు. వారికి పరలోక రాజ్యం ఉందా? లేదు. ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ఆయన ఏమన్నాడంటే జగత్ పునాది వేయబడడం క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటుని బట్టి నిన్ను నన్ను పిలిచాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. నీకు నాకు నన్నే హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింపబోనటువంటి అనేకులు చూతురు కానీ వారి వలన కాదంటున్నాడు. నువ్వు ప్రవేశించే వారిగా ఉండాలి. ఈ లోకంలో రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడ ఇచ్చాడు. మూడు అయిపోయింది. 4వది 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరించక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇక్కడ ఏం చేశాడంటే మోయాబు రాండ్రతో, ఇదే బిలాము చెప్పిన బోధ. అదే బిలాముని గురించి ఎలా ఇచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే వారు వ్యభిచరిస్తారో దేవుని కోపం రగులుకుంటుంది, దేవుడు వారిని నశించేస్తాడు. అదే మార్గం అని చెప్పేసి ఆయనకి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు అక్కడ అన్యులతో కలుస్తారో వారి బిడలను చేసుకొని వారి విగ్రహాలకి పూజ చేసేవారిగా ఉన్నారు. ఈ యొక్క మాట ఉంటుంది, చదువుదాం. కీర్తనల గ్రంథంలో 106:35 వచనం నేను చదువుతాను, ఆలకించండి. 106వ కీర్తనలో 35. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చూసారా? ఇక్కడ పైన 37వ వచనంలో కూడా, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలిగించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమైనది. అపవిత్రం ఆయను
తమ క్రియలలో వాళ్ళు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకుని ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఇక్కడ అసహ్యపడి ఏం జరిగింది చూడండి. ఇక్కడ 8వ వచనం 10వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మరియు వారి వలె మనం వ్యభిచరించక వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననేది 23,000 మంది కూలీలు. చూశారు కదా, దేవుడు యొక్క ప్రజలు వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి జనాంగం. దేవుడు రక్తంతో విమోచించబడిన జనాంగం. నువ్వు నేను కూడా రక్షించబడినటువంటి వారు. కానీ ఈ రక్షణ కాపాడుకుంటుండాలి. కానీ లోకంలో కలిసి లోకం వాటితో వ్యభిచారం అంటే విగ్రహాలతో కానీ ఈ యొక్క దుష్ట సాంగత్యంతో కానీ మనం ఎప్పుడైతే ఆ లోకానికి దాసులు అయిపోతామో దేవుని యొక్క ప్రేమలో మన దేవుడు ఎడబాస్తాడు. ఆ శిక్ష మనం పొందేవారు. అలా శిక్ష పొందకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి వల్లే మీరు ఉండకుండా ఉండండి అంటున్నాడు. అయితే 8వ వచనంలో, మరియు వారి వల్లే మనము వ్యభిచరించకయుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున 23,000 మంది కూలిపోయారు. ఇక్కడ 5వది చదివాము. 6వదిగా 2వది 9వ వచనంలో, మనము ప్రభువుని శోధింపకిను, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. శోధన, దేవుణ్ణి శోధించారు మోషే ద్వారా. ఈయన శోధించినప్పుడల్లా ఏం చేసేవాడు అంటే బోర్లకు దేవుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడేవాడు. అయ్యా మరి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, నేనేం చేశాను అయ్యా, వాళ్ళని కాపాడయ్యా. వాళ్ళని ఒక్కరోజు ఆ తెగులు వచ్చేసి ఎంతమంది నశించిపోతాను, తెగులు వచ్చేసింది. ఆ తెగులు వచ్చేలాక ఏం చేశాడంటే మోషే అహరోను పంపించి ఇత్తడి సర్పాన్ని పెట్టి అక్కడ పెట్టినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళెల్లా ఆగిపోయారు. అప్పుడు ఈ మోషే వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా మరి నువ్వు అక్కడి నుంచి రప్పించావు, మరి ఈ ఐగుప్తు జనులు అనుకుంటారు ఈయన అరణ్యంలో సంపెత్తానికే తీసుకెళ్ళాడు అని నిందొచ్చుద్దయ్యా, నువ్వు అట్లా చేయమాకయ్యా, వాళ్ళని క్షమించయ్యా అని అడిగినప్పుడు దేవుడు యొక్క మోషేకి సెలవిస్తాడు, వెళ్ళి ఇక ఇత్తడి సర్పాన్ని పెట్టి ఆ పీట మీద చూపించేటట్టు పెట్టి వారు చూసి దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారంటాడు. కాబట్టి ఆ తెగులు ఆగిపోవటానికి అప్పుడు మోషే అహరోను పంపించి ఆ దీపస్తంభం మీద ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూపించినప్పుడు అంటే దాన్ని మనం ఎందుకు శోధన దేవుణ్ణి శోధించకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే ఈ శోధన గురించి 13వ వచనంలో చదువుతా, ఆలకించండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనేయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేస్తాడు. శోధన వచ్చినప్పుడు శోధనకు భయపడి లోకానికి దాసోహం అవ్వకూడదు, శోధనలో పడిపోయి లెగలేకుండా ఉండకూడదు. కాబట్టి దేవుని మార్గంలో అందుకే దినదినము ఉదయం సాయంత్రం దేవుని ప్రార్థన ద్వారా నువ్వు ఏం చేస్తావండి, పడిపోయినా కానీ ఆయన లేవు. అందుకని ఏమంటున్నాడంటే 145 అధ్యాయంలో 145 అధ్యాయంలో ఉంది, 146 అధ్యాయంలో ఉంటుంది. ఏమంటున్నాడంటే 14 వచ్చిన 145:14లో, యెహోవా పడిపోయే వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. తర్వాత ఈ 146:7వ వచనంలో, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయను, బంధింపబడిన వారిని విడుదల చేయను, గుడ్డివారి కన్నులు తెరవజు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన అన్నిట్లో కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చేతులు చాపేవారికి ఉండాలి, లోకాన్ని ఆశ్రయించకూడదు, దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు అక్కడేమన్నాడు, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్పితే మీకు ఎక్కువగా శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి మనం బుద్ధి కలగటానికి రాశాడు. చివరిగా ఈ 7వది చూసుకుందాం. ఇక్కడ 10వ వచనంలోనే, మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. శనుగులు గొనుగులు దేవుడికి ఇష్టమైనవి కాదు. శనగత్వం గుణగత్వం అనేది దేవుడికి ఇష్టమైనది. వాళ్ళు శనిగి గొనిగి ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ సంహారకుని చేత నశించిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే
ఈ సంగతులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి, మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ రాశాడు దేవుడు. కాబట్టి ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయంలో ఒక మాట ఉండదు, చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం 10వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. 12వ వచనం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన ఎలాంటిది కూడా మీకు కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన పడిపోవారిని అందరిని ఉద్ధరించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడు, బాధపరచబడి వారికి న్యాయం చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీకు నాకున్నాడు, లోకం కాదు. లోకాన్ని నమ్ముకోవద్దు. లోకం ఎట్లా ఉంటుందంటే జిగేలు కలుపుమంటూ ఉంటుంది, అంటే ఆకర్షిస్తుంది. ఆకర్షణలో పడిపోయి పాపంలో పడిపోయేవనుకో నిన్ను లేవనెత్తే. అందుకే దేవుని దగ్గర ప్రతి దినం అందుకే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను ప్రతి దినం ఆయన సిలువనెత్తుకోవటం అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఏమన్నాడు, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మీకు ఎక్కువ కలుగట్లేదు, శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు నిన్ను నేను కనపడాలి, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు సేవకుల ద్వారా వాక్యం ద్వారా బోధిస్తూ వస్తున్నాడు. దినదినం మనం సరి చేసుకోవాలి. కాబట్టి కుటుంబ ప్రార్థన కలిగి ఉండటానికి ప్రయాసపడండి. మరి వ్యక్తిగత ప్రార్థన తెల్లారగట్ట కుటుంబం అంతా లేవలేదు. నీ వ్యక్తిగత ప్రార్థన తెల్లారగట్ట నీకు తెలిసిన వాళ్ళందరి కోసం నీ బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరిని గురించి చేయాలి. అందుకే సంఘ ప్రార్థనకు వస్తే నీకు అన్నీ తెలుస్తాయి. సంఘంలో ఏ అవసరతలు ఎదుర్కొన్నాయో తెలుస్తుంది. వీటన్నిటి నువ్వు మందిలో ఉంచుకున్న సంఘం కొరకు నీ బిడ్డల కొరకు చేయాలా, నీ రక్త సంబంధికుల కొరకు చేయాలి, వారి రక్తం కొరకు చేయాలి. ఒక్కదాని రక్తం పొందితే దేవుడు అక్కడ ఊరుకోడు. ఎందుకంటే నీకు కలిగిన అనేకులకి వాళ్ళ వరాన్ని ప్రజలకు చేయాల. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమ దేవుడు అంటే, నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. శిలువ రక్తము కారునంతగా ప్రేమించాడు. ఆ నోరు తెరవల. మరి అంత దూషిస్తూ ఉండగా నోరు తెరవలు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించి ఆయన నిత్య రాజ్యంలో ఆయన స్వతంత్ర. నోరు తెరిస్తే సాతాను జయించుద్ది, అందుకే నోరు తెరవల. ఆ సాతాను సిలువలో శిక్ష దొరికాడంటే నోరు తెరవకుండా ఉండటమే. ఆ సహించాడు ఆ సిలువని. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి ఏం తెలియదు, వీరిని క్షమించమన్నాడు. కానీ మరి దుష్టులు అంత చేటు సిలువ మీద ఉండగానే బల్యంతో పొడిచాడు, నిందించారు. సిలువ మీద దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించండి నిందించారు. నిందల గొడేటికి నోరు తెరవాలి. ఎందుకంటే ఆ సాతాన్ని అక్కడ దొరకాలి. ఆ సిలువలో సాతాన్ని జయించినప్పుడు ఇప్పుడు ఏమన్నాడు రోమపత్రిక 8:1, ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉందంటే, మీకు కావలసిన శిక్ష నేను కొట్టివేసి ఉన్నాను అంటాడు. కొట్టివేసాడు. ఆయనకి లేదు. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. శిక్ష అంతా ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఖచ్చితంగా నీతిమంతులుగా తీసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదరణ మాటల ద్వారా ఒకరిలో ఒకరు గురికొల్లుకొని మరి ఆయన పరిశుద్ధమైన పాపమైన శరీరంలో చెయ్యి వేయడానికి యోగ్యులుగా చేసిన దేవునికి వందనాలు చెల్లించు. ఆయన పరిశుద్ధమైన శరీరంలో పాలుపంపులు పొందుతుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి కాపాడును కాదు. వారాంతంలో మరి సోమవారం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంది. ఎవరి భాగాల వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి సంఘ ప్రార్థన అంటే, గొలుసు ప్రార్థన అంటే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. కుటుంబాలు, బిడ్డలు అన్నీ వస్తాయి. అవన్నీ లిమిట్ రాసుకున్నారా? సంఘం కొరకు ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నాయో అన్నిట్లో రాయాలి.
రాసి పెడితే వాళ్ళు వాటి కొరకు చేస్తారు. అది రాసి తర్వాత రాసి వాళ్ళు వచ్చి చూసుకొని ప్రార్థన చేసి వెళ్తారు, ఎవరి భాగం వాళ్ళు. ఇది గొలుసు ప్రార్థనలో ఉండాలి. మంగళవారం 7 గంటల నుంచి 9 గంటల సంఘ ప్రార్థనకి బెరాకా నుంచి వస్తారు. సంఘ ప్రార్థనలో పాల్గొనండి. సంఘ ప్రార్థన మంచి ప్రార్థన అన్నమాట. సంఘంలో అన్ని విషయాలు తెలుస్తుంది. తప్పకుండా రండి, మీ వంతు మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే గురువారం బైబిల్ స్టడీ, బైబిల్ సత్యాలు తెలుసుకోవటం, ఎన్నో అనుభవాలు ఉంటాయి బైబిల్లో. ఆ బైబిల్ స్టడీకి రండి. అలాగే శుక్రవారం స్త్రీల కూడిక. స్త్రీలు మీలో ఒకవేళ బోధించలేని వాళ్ళు ఉంటే బెరాకా నుంచి బోధించగలిగిన వాళ్ళు వస్తారు, వాళ్ళు బోధ చేస్తారు. కాబట్టి స్త్రీల కూడిక మన సంఘం మనకి ఎలాంటిదంటే మనకు యవ్వన కార్యాన్ని జరిగించేది ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన అంత గొప్పదన్నమాట. యేసు ప్రభు అంటాడు, శిష్యులు ఒక మోగ చెవిటి దెయ్యాన్ని ఎలగొట్టలేదు. మీ శిష్యులు మరి ఉండాలి, అది నయం చేస్తారని వచ్చి వారి జాత చేపించి వారి వల్ల కావట్లేదయ్యా అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు నమ్ముతున్నావని ఆయన నమ్ముతాడు. నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం లేకుండా చెయ్యి అంటాడు. సరేనని చెప్పేసి అంటాడు, మోగదాని చెవిటి దేయమా ఇతల నుంచి వెళ్ళిపోమంటాడు. అది వెలవెల్లాడిచ్చి వెళ్ళిపోతుంది. ఈ శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మాకు అధికారం చూడదు చెప్తాడు. ఇది అసాధ్యమైంది, కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇది దేని వలన వెళ్ళగొట్టి అసాధ్యం అంటారు. అంటే ఉపవాస ప్రార్థనలో ఉందన్నమాట. మీ సమయం ఉంటే రండి, సమయం లేని వాళ్ళు నేను బలవంతం రమ్మంటలా. మీకు సమయం ఉన్న వాళ్ళని దేవుడు చూస్తాడు. నువ్వు ఖాళీగా ఉంటున్నావా, లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నావు, దేవుని వదిలిపెట్టి చూస్తాడు. కాబట్టి సమయం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చి ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్. ఉద్యోగస్తులు ఇప్పుడు రాలేరు, నేను కూడా 40 సంవత్సరాలు రాలేకపోయే ఉద్యోగం చేస్తా. కాబట్టి సమయం అయిపోయింది, పూర్తిగా దేవుని సేవలోకి వచ్చేసి ఇప్పుడు నాకు అన్ని బాధ్యతలు దేవుడు ఉద్యోగంలో ఉండగానే అన్నీ నెరవేర్చాడు. ఇల్లుతో సహా పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు నేను సంపూర్ణంగా దేవుని సేవలో కొనసాగుతాను. ప్రతి పరిచర్యకి వెళ్తాను, ప్రతి దాంట్లో పాటు. ఎందుకంటే ఆసక్తి ఉండాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా దేవుని వాక్యం. కాబట్టి మీరు నడిపిస్తే మీ బిడ్డలు అవుతారు. నాకు సొంతం వచ్చింది కాదు, మా తల్లి ఎంతో కష్టపడింది, నా కొరకు కష్టపడింది కాబట్టి ఆ జీవం మాలోకి వచ్చింది. నా జీవం మా బిడ్డలను. ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అమ్మాయి పెద్దది, అమ్మాయి లెక్చరర్గా చేస్తున్నాం వైజాగ్లో. అయితే అమ్మాయి వాళ్ళ భర్త ఎప్పుడైనా అబ్బాయినే చేసేవాళ్ళు రాజులు, కులం చూడలా మతం చూడలా, కట్నం డబిరీ లేకుండా చేసుకున్నాడు. ఇద్దరు వైజాగ్లు ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నారు. మేము ఇక్కడ కుటుంబం ఆరాధన చేసుకుంటూ వాళ్ళు కుటుంబం ఆరాధన చేస్తారు. అట్లాగే పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కోళ్ళు కూడా రక్షించబడింది. వాళ్ళు ఆస్ట్రేలియాలో మన సంఘం ఉంది. ఫిలిప్ గారి అల్లుడు తిమోతి గారు, కెనెట్ తిమోతి గారు, ఆయన సంఘం ఉంది అక్కడ. ఆ సంఘంలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. బెరాకా ఇది హెబ్రోన్ సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు కుటుంబంలో వచ్చారు. చిన్న కుమారుడు ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. కెనడా ఆఫర్ వచ్చింది, ఈ నెలలో వచ్చే నెల వెళ్తాడు. వాడు కింద మా ఇంట్లో ఇప్పుడు పేర్లు పెట్టేసినాం. చిన్న కుమారులకి ఇద్దరు ఉండను, నాకు ఉద్యోగం కట్టించుకున్నాను. పెద్ద కుమారుడు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు, అవుతున్నాడు. ఈ చిన్న కుమారుడు కింద ఉంటాడు. ఒకటే వీళ్ళు కింద ఆరాధన చేసుకుంటుంటారు. వీళ్ళ కుటుంబం, మా కుటుంబం భార్యాభర్తలు మేము ఆరాధన చేసుకుంటాం. అక్కడ పెద్ద కుమారుడు వాళ్ళ భార్య కుటుంబం వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇక్కడ అల్లుడు కూతురు వాళ్ళు బిడ్డలు కలిసి వాళ్ళు ఆరాధన. అంటే మా కుటుంబం సంపూర్ణంగా దేవుణ్ణి హెబ్రోను సహవాసంలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం దేవుళ్ళు బిడ్డలు చిన్నప్పటి నుంచి నడిపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఆ మార్గం. అందుకే బాలుడు నడవలసిన వాడిని నడిపించు, వాడు పెద్దవాడైనప్పుడు వాడిని దాని నుంచి తొలగిపోవడానికి దేవుడు వాక్యం చదివిస్తుంది. బిడ్డలను ఆ మార్గంలో పుట్టిన కాడ నుంచి ఆ మార్గంలో నడిపిస్తాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసేదాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఈ బిడ్డల కుటుంబాన్ని నడిపించండి. ఏదైనా దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. మా తల్లి అట్లా చేసింది కాబట్టి మా తల్లికి ఏడుగురు రక్షణ పొందాము, వారి కుటుంబాలు రక్షణ పొంది. మీకు వారి బిడ్డలు ఎట్టగో అందరంటే చెప్పలేము, కానీ నా కుటుంబానికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు బాధ్యత అవ్వదు, వారి బిడ్డలు నడిపించుకోవడం దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి మీ వంతు మీరు చేయండి, దేవుడి పని దేవుడు చేస్తాడు. కాబట్టి అన్నిట్లో అందుకే చూపించే చదివించే కూడా వాక్యాలు విలాప వాక్యాల్లో నియామక కుటాల గురించి
ప్రార్థించరండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఏ కష్టం వచ్చినా దేవుడిని అడుగుతాం, ఇంకెవరు నన్ను అడుగుతాం. మనుషుల సహాయం వ్యర్థం, దేవుడైతే తప్పకుండా చేస్తాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సహాయం అడిగేవారికి అడుగు వాటి కంటే ఊహించే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు నేను సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన అడిగి పొందండి, మీ కుటుంబాన్ని సంతోషంతో దేవునిలో నడిపించండి, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడు నేను చెప్పేది అది, నేను అనుభవిస్తాను, మీరు కూడా అది అనుభవిస్తాను.